హలో అండి. ఈరోజు వచ్చేసి మొటిక్కాయ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది మొటిక్కాయ కర్రీ. ఎందులోకైనా చపాతీలోకి కానీ, సంగట్లోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలంటారు. అంత టేస్టీ ఉంటుందన్నమాట. ఏం లేదు, మొటిక్కాయలు మంచిగా ఒలుచుకొని సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పెనం పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసుకొని వేగిన తర్వాత 2 ఎర్రగడ్డలు కోసి వేసుకొని, ఎర్రగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 టమోటాలు వేసుకొని, ఆ టమోటాలు ఉప్పు, పసుపు వేసి మంచిగా ఫ్రై అయినాక అలాగే ఒకటిన్నర స్పూన్ కారం వేసి ఈ మొటిక్కాయలు కూడా వేసేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు కలబెట్టుకున్న తర్వాత చిన్నది ఉసిరికాయ అంత చింతపండు రసం తీసుకొని వేసేసుకొని ఇందులోకి మెయిన్ ఏంటంటే శనగపప్పులు, 1 స్పూన్ నువ్వులు, అలాగే తెల్లపాయలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్సీలో పొడి కొట్టుకొని ఇది కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని చూసుకొని ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. దీంట్లోనే అలాగే ఒక చిన్న మామిడి దెబ్బ వేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. కానీ మా ఇంట్లో పెద్దగా తినరు మామిడికాయ, వంకాయలు, అందుకని నేనైతే వేయలేదు. మీరు కూడా ఖచ్చితంగా వేసుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది కూర. చపాతీలేకైనా చాలా బాగుంటుందన్నమాట. కొంతమంది చిక్కుడుకాయ పులుపు ఇష్టపడరన్నమాట. తాలింపుతోనే ఎక్కువ తినాలంటారు. కానీ పులుపు తిన్నోళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.